శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మన ఛానల్కు స్వాగతం. అందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. వైదిక జ్యోతిష శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని 11వ రాశి అయిన కుంభరాశి జాతకులకు అదృష్టం వరించినట్లే నమ్మలేనటువంటి అదృష్టాన్ని ఈ రాశి వారు పొందబోతూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి మంచి రోజులు రాబోయే ముందు, అలాగే కోటీశ్వరులు కాబోయే ముందు కనిపించే 10 శుభ సూచకాలు ఇవే. ఈ కుంభరాశి వారు లక్ష్మి కటాక్షాన్ని పొందాలంటే ఇంట్లో ఏ పనులు చేయకూడదు, ఇక వీరు అదృష్ట యోగాన్ని పొందబోతున్నారని చెప్పే శుభ సూచకాలు ఏమిటి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి దాకా చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వాళ్ళందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఈ కుంభరాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ రాశిలో పుట్టినటువంటి వారికి కష్టపడేటటువంటి మనస్తత్వం అనేది అధికంగా ఉంటుంది. ఎలాంటి పని అయినా సరే పట్టుదలతో పూర్తి చేస్తారు. ఈ రాశిలో జన్మించిన పురుషులు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయలేరు. ఆచితూచి అవసరానికి మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టే లక్షణాన్ని కలిగి ఉంటారు. ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతకాలం ఉంటుంది, దాని వలన మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనే ఆలోచనకి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. ఈ రాశి వారికి అదృష్టాన్ని తీసుకువచ్చే రంగు తెలుపు రంగు. అలాగే వీరి అదృష్ట సంఖ్య 1. అలాగే వారంలో ఆదివారం వీరికి అనుకూలమైన రోజు. ఈ రాశి వారు ఆ సూర్య భగవానుడిని పూజించడం వల్ల వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ రాశి జాతకులకు అదృష్టాన్ని తీసుకువచ్చే విషయాల గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో మంచి రోజులు కోరుకుంటారు రావాలి అని. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలు కలిగి ఉండాలని, లక్ష్మీదేవి తమ ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు. మానవులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలు అన్నీ బయటపడాలని అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఆర్థికపరమైన కష్టాల నుంచి కూడా బయటపడాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రతి ఒక్కరూ ఆ భగవంతుడిని నిత్యం ఆరాధిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరికి లభిస్తుంది. కానీ శ్రీ మహాలక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనిపించేటటువంటి శుభ సూచకాలను మనం గమనించాలి. అయితే ఈ రాశివారు ఇంట్లో ఎలాంటి పనులు చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అనే విషయాలను తెలుసుకోవాలి. ఇక ఈ రాశివారు తాము చేసేటటువంటి పనుల ఆధారంగానే లక్ష్మీదేవి యొక్క కటాక్షం సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి యొక్క విశేషమైన కటాక్షం కనుక ఉంటేనే ఎవరి జీవితంలోనైనా సరే సంతోషం వెళ్లి విరుస్తుందని చెప్పుకోవచ్చు. ఎంత కష్టపడినప్పటికీ డబ్బు నిలవలేకపోవడానికి ఇంట్లో చేసే పనులే కారణమవుతాయి. సిరి సంపదలకు ఆదిదేవత అయినటువంటి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అంటే ఈ రాశివారు ఇంట్లో ఈ పనులను అస్సలు చేయకూడదు. లక్ష్మీదేవికి ఇష్టం లేనటువంటి ఈ పనులను చేసినట్లయితే ఆ తల్లి ఆగ్రహానికి గురి అవుతారు. కాబట్టి ఈ రాశివారు ఎలాంటి పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు, వీరు తమ జీవితంలో లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందే ముందు కలిగేటటువంటి శుభ సూచకాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో చీపురును లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. చీపురుతో ఇల్లు ఊడ్చిన తర్వాత పక్కకు పడవేసి కాళ్లతో తన్నటం, తొక్కడం లాంటివి చేయకూడదు. ఇంటిని ఊడ్చే చీపురును పవిత్రంగా భావించాలి. చీపురును ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచడం మంచిది. ముఖ్యంగా చీపురును ఇంట్లో నిలబెట్టి ఉంచకూడదు. ఈ విధంగా చీపురును నిలబెట్టి ఉంచినట్లయితే దరిద్రాన్ని ఆహ్వానించడం అవుతుంది. అలాగే ఇంటికి వచ్చే అతిథులకు చీపురును వారి కంటికి కనపడకుండా జాగ్రత్త పడాలి. కళ్ళకు ఎదురుగా చీపురును పెట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి. చీపురును పెట్టే ప్రదేశాన్ని బట్టి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇక ఆహారాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క వ్యక్తి తాను సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినడానికే చూస్తాడు.
అయితే ఆహారాన్ని వృధా చేయడం వల్ల కూడా వీరి జీవితంలో లక్ష్మీదేవిని వీరే పంపిన వారు అవుతారు. కాబట్టి ముఖ్యంగా ఈ రాశివారు ఆహారం విషయంలో తగినన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఇక నీళ్లను కూడా వృధా చేయకూడదు. నీళ్లను పొదుపుగా వాడటం అనేది ఫ్యూచర్లో ధనవంతులను చేస్తుంది అనడానికే సంకేతం. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి నీళ్ల నుంచి వచ్చింది మనకు పద్మపురాణంలో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆ మహాలక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి నీళ్లను వృధా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షానికి దూరం అవుతున్నామనే సంకేతం. నీళ్లను ఎంత వృధాగా ఖర్చు చేస్తే వారి చేతిలో డబ్బు కూడా అంతలా ఖర్చు అయిపోతుంది. కాబట్టి ఈ రాశివారు నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయకూడదు. ఇక ఈ రాశివారి కష్టపడేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా మీరు సంపాదించిన దాంట్లో కొంత శాతమైన లేని వారికి, పేదవారికి దానం చేయడం వలన వీరికి లక్ష్మి కటాక్షం కలుగుతుంది. దానం చేయడం వల్ల పూర్వజన్మల పాపాలు, జాతక దోషాలు తొలగిపోతాయి. పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటివి దానం చేయడం వల్ల లక్ష్మి కటాక్షం ఈ రాశి వారికి ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు చేసే పూజా విధానం వల్ల కూడా వారి యొక్క అదృష్టానికి కారణం అని చెప్పవచ్చు. ఎవరైతే మహాలక్ష్మీదేవిని ఎర్రని మందారం పువ్వులతో లేదా గులాబీ పువ్వులతో, బంతి పువ్వులతో, చామంతి పువ్వులతో పూజిస్తారు వారిపైన లక్ష్మీదేవి కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది. ఎర్రని పుష్పాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కాబట్టి ఈ కుంభరాశి వారు ఎర్రని పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని, కటాక్షాన్ని పొందుకుంటారు. ఇక ఈ కుంభరాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుందని తెలియజేయడానికి కొన్ని సూచనలు కనిపిస్తాయి. అవేంటి అంటే గనుక, ఒకటి, ఇంటి పరిసరాల ప్రాంతాలలో పక్షులు గూళ్ళు కట్టుకున్నట్లయితే గనుక లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని అర్థం. రెండవది, ఇంటి ఆవరణలో గుంపులు గుంపులుగా నల్ల చీమలు కనిపించినట్లయితే అదృష్టం వరించబోతుందని తెలియజేయడం సంకేతం. మూడవది, బల్లిని చూడగానే చాలామంది భయపడిపోతారు. కానీ ఇంట్లోకి బల్లి రాక కూడా లక్ష్మీ కటాక్షానికి కారణమని చెప్పవచ్చు. ఇక 3 బల్లులు ఒకే చోట కనిపిస్తే త్వరలోనే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని సంకేతం. అదేవిధంగా కుంభరాశి వారు ఇంట్లో నుండి పనుల మీద బయటకు వెళ్తున్నప్పుడు ఏదైనా కుక్క కానీ, పిల్లి కానీ శాకాహారాన్ని తిన్నట్లు మీకు ఎదురుగా వస్తే కనుక అది కూడా మీకు ధనలాభం కలిగేలా జరుగుతుందని సంకేతం. చూశారు కదా ఈ రాశి వారికి లక్ష్మీదేవి కటాక్షం పొందే ముందు వచ్చేటటువంటి శుభ సంకేతాలను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.